దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ శిలువ ధ్యాన కూడికలను ఏర్పాటు చేసినటువంటి బొమ్మాయిపాలెం, జడ్డువరిపాలెం, చింతల చెరువు ఈ 3 సంఘాలు వారు కలిసి గత 28 సంవత్సరాలుగా ఈ పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవజనులు పెద్దలు సీనియర్ పాస్టర్ గారు రెవరెండ్ కె సుదర్శనయ్య గారికి, అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి దైవ సేవకులు, తోటి దైవ సేవకులు అందరూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అదే కాదు కానీ ఈ నూజల్ల మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు సుదర్శనయ్య గారు మరి రాత్రి దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి ఈ స్థలానికి మరి ప్రభు మమ్మల్ని తీసుకొని వచ్చారు. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు శిలువ వేయబడిన గల కారణాలు, యేసు ప్రభు వారు రేపటి దినమున శిలువలో పలికినటువంటి 7 మాటల గురించి 7గురిని ఎన్నుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క మాటని చదివించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ చేత ఒక్కొక్కరు ఒక్కొక్క మాటను వివరిస్తూ ఉంటారు. చాలా సంతోషం. అసలు ప్రపంచంలోనే యేసుక్రీస్తు వారు శిలువ వేయబడిన కారణాలేంటి, ఎందుకు ఆయన శిలువ వేయబడవలసి వచ్చింది అని ఈ రాత్రి కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి మనము నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6-7 వచనాలని దయతో చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు యెహోవా మనందరి దోషములను అతడి మీద మోపెను, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మరణించగల కారణాలేంటి అంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుషునికి లేక ప్రతి మనుషునికి వాళ్ళ మీద ఒక భారం ఉంది. ఆ భారం ఏంటంటే పాప భారము. కనుక పాప భారము భరించగలిగిన వ్యక్తి, పాపాన్ని తీసివేయగలిగినటువంటి వ్యక్తి, పాపానికి పశ్చాత్తాపం కలిగినటువంటి వ్యక్తి లోకములో దేవుళ్ళుగా ఎంచబడుతున్న వారు, దేవతలుగా ఎంచబడుతున్నటువంటి వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కానీ మానవుని యొక్క పాపాన్ని తీసివేయడానికి ఏ దేవుడు వల్ల కాలేదు, ఒకే ఒక్కడు, ఆయనే నజరైన యేసుక్రీస్తు వారు. చప్పటి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఈ సన్నిధానంలో కూర్చొని మనందరం కూడా ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ఎందుకు మనం ఈ యొక్క స్థలానికి రావాల్సి వచ్చింది? 28 సంవత్సరాల నుంచి ఈ శిలువ ధ్యాన కూడికలో మనం పాల్పొందుతున్నాం. ఏంటి కారణం? ఎందుకు ఈ యొక్క శిలువ ధ్యానంలో మనం కూర్చోవలసిన విషయం ఏంటి? ఎందుకు యేసుక్రీస్తు వారు మన యొక్క పాపంలో భరించగల కారణం ఏంటి అని గమనిస్తే, యేసుక్రీస్తు వారిని గురించినటువంటి తత్వంలో ఉన్నటువంటి 3 విషయాల్ని దేవుని యొక్క లేఖలను చూద్దాం. మొట్టమొదటి మాట మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీలు పాపం చేస్తే, ధర్మశాస్త్రం ప్రకారము ఇశ్రాయేలీలు పాపం చేస్తే, ఈ పాపం చేసినటువంటి ఇశ్రాయేలీలు ఏం చేయాలంటే పాత నిబంధన ప్రకారము 2 లేక 3 సాక్షులను చూసిన తర్వాత వాళ్ళు ఏమైతే జరిగిందో, ఏమైతే చూశారో దాన్ని ఆ 3 వ్యక్తులు సాక్ష్యాన్ని బట్టి ఈ యొక్క వ్యక్తులను ఊరు బయటికి తీసుకుని వెళ్ళి రాళ్ళు తీసుకొని అతడు చచ్చేంత వరకు వారిని చంపేయాలి. ఇది ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఇశ్రాయేలుల యొక్క
పాపం యొక్క పరిహారం గురించి, పాపం చేసినటువంటి వ్యక్తుల్ని రాళ్లతో రువి చంపమని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. మనకు కూడా తెలుసుగా, ఒక ఆమె పాపం చేస్తా ఉండగా ఆ ధర్మశాస్త్రోపదేశకులు వచ్చారంటున్నారు కదా, అయ్యా ఇదిగో ఈ పాపం చేస్తున్న స్త్రీని మేము పట్టుకొని వచ్చాము, కాబట్టి ఇదిగో నీ ధర్మశాస్త్రం ఏం చెబుతుందో, మరి ఏంటి ధర్మశాస్త్ర ప్రకారము రాళ్ళు రువి చంపాలి కదా, నువ్వేం చెబుతావంటే మీలో పాపం లేని వాడెవడో మొట్టమొదటిగా మీద రాయి వేయండి. కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్రం చెబుతున్న మాట ఏంటంటే ఆ పాపాన్ని పాపంగానే చూపించదు, కానీ పాపాన్ని తీసివేయటం సాధ్యమైపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవదిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఈ గ్రీకులు యొక్క ఒక రకంగా చెప్పాలంటే మనుధర్మ శాస్త్రం. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఈ గ్రీకులు ఎవడైనా ఒక భార్య లేక భర్త చనిపోతే ఆ భార్య చనిపోయినటువంటి భార్యని భర్త వీపునకు వేసి కట్టి అతను తీసుకొని అడవిలోనో ఊరు బయట విడిచిపెట్టాలి. పొరపాటును కూడా ఆ శవాన్ని తనకి కడతారు, ఆ శవాన్ని ఎవరు కూడా ఓడేయటానికి వీల్లేదు. ఒకవేళ పొరపాటునైనా ఎవరైనా అది చేస్తే అతడు శాపగ్రస్తుడు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన మరణంలో దాగినటువంటి కొన్ని విషయాల్ని ఈ రాత్రి నేను మీకు తెలియజేస్తాను. ఆ వ్యక్తి ఆ శవాన్ని తన భార్య చనిపోతే పూర్తి చేయటానికి లేదు, పూర్తి చేయకుండా ఆ యొక్క వీపునకు కట్టి అతడు బ్రతికినంత కాలం లోపల ఊడిపోతూ ఉంటుంది, పుళ్ళు పట్టిపోతూ ఉంటుంది, పురుగులు పడుతూ ఉంటాయి, భయంకరమైనటువంటి దుర్వాసన పడుతూ ఉంటుంది. అయినా సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాసనకి తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక తను కూడా చనిపోవాలి. తను కూడా చనిపోతే ఇద్దరు తీసుకుని వెళ్ళి బయట పడేస్తారు. అయితే మూడవ వ్యక్తులు ఎవరంటే రోమా ప్రభుత్వం వారు చేసినటువంటి ఓ ఘనకార్యం ఏంటంటే, ప్రపంచ చరిత్రలో ఓ ఘోరమైనటువంటి వ్యక్తి, ప్రపంచ చరిత్రలో ఇతడు నికృష్టుడు, భయంకరమైనటువంటి పాపి, ఘోరమైనటువంటి పాపి అని పరిగణించబడినటువంటి వ్యక్తులను మాత్రమే సిలువ వేయాలి. ఆ సిలువ కూడా ఏంటంటే ఆయన ఒలికిస్తున్నటువంటి రక్తాన్ని భూమి మీద పట్టడానికి వీలు లేదు. ఒకవేళ ఆయన రక్తము భూమి మీద ఒలికించినట్లయితే శాపగ్రస్తుడు అవుతాడు. కాబట్టి ఆకాశమునకు భూమికి మధ్య యేసు క్రీస్తు వారిని వేలాడదీశాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డారా, ఈ రాత్రి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే, అందుకే బైబిల్ గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం. ధర్మశాస్త్రంలో రాయబడిన పాత నిబంధనలో రాయబడినటువంటి మాట, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనం. అతన్ని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు, వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాచ్ఛముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఏంటంట, అగత్యముగా ఆ దినమున వారిని ఏం చేయాలంట, పాతి పెట్టవలెను. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారు ఆయన పడినటువంటి ఓ భయంకరమైనటువంటి శ్రమ గురించి గుర్తుపెట్టుకోండి. పిలాతు అప్పుడు గవర్నర్గా ఉన్నాడు. పిలాతు దగ్గరికి యేసు క్రీస్తు వారిని తీసుకొని వచ్చారు. యేసు క్రీస్తు వారిని పిలాతు దగ్గరికి తీసుకొని వస్తే పిలాతు చెప్పాడు కదా, ఈయన యందు నాకు ఏ దోషము కానరాలేదు, ఏ పాపము నాకు కనపడలేదు, కాబట్టి ఈ పాపము నాకు నా కుటుంబానికి అంటకుండా ఉండగా. కానీ పిలాతు ప్రియ దేవుని బిడ్డలారా, చేతులు కడుక్కున్నట్లుగా దేవుని యొక్క లేఖల్లో మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువకు ఎందుకు ఎక్కించవలసిందని గమనించడితే, నేను ఇందాక యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6 మరి 3 నుంచి 8 వర్షాలు చాలా సంగతులు రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి గుర్తుపెట్టుకోండి, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైన, ఏ వర్గమైన, ప్రియుల ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి పాపే. పాప అనేవాడు ప్రపంచంలో ఎవడు లేడు. ఎందుకనంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వచ్చే జీతం ఏంటంట, మరణము. కనుక ఆజ్ఞను అతిక్రమించినటువంటి మానవుడు దేవుని ఎక్కడ వీళ్ళు ఆజ్ఞను అతిక్రమించాడంటే, ఏదో తోటలో దేవుడు ఏ పండు అయితే తినొద్దన్నాడో ఆ పండే తిన్నాడు కనుకనే అక్కడ
యేసుక్రీస్తు వారు గుర్తుపెట్టుకోండి పిల్లారా. ఆయన శిలువమానికి వచ్చేటప్పుడు ఆయన దేవుడుగా లేడు, గుర్తుపెట్టుకోండి. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు దేవుడుగా లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడుగా ఉంటే శిలువ మరణాన్ని జయించగలటానికి కారణం కాబట్టి మనుష్య కుమారుడుగా రిక్తునిగా తన్ను తాను తగ్గించుకొని శిలువమాను మీద మన పాపముల కోసం యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. 4-5 అడుగుల లోతైనటువంటి గోతిని తీసి ఆ పొడవున్నటువంటి ఆ సిలువన గొంతులో దించి అమాంతో యేసుక్రీస్తు వారు నిలబెట్టారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడున్నటువంటి యెరూషలేము కుమార్తెలందరూ కూడా కళ్ళారా చూస్తా ఉన్నారు. అయ్యో నా ప్రభుని కొడుతున్నారే, అయ్యో నా ప్రభుని కొడుతున్నారే, అయ్యా కొట్టబాకండి అయ్యా, అయ్యా కొట్టబాకండి అయ్యా, ఎందుకని ఏ పాపం చేశాడయ్యా, ఎందుకు ఆ విధంగా కొడుతున్నారయ్యా అని చెప్పి అనేక మంది యెరూషలేము కుమార్తెలు ఏడుస్తా ఉన్నారు. అని అన్నాడు కదా, యెరూషలేము కుమార్తెలారా నా కోసం మీరు ఆడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మానుకెగల కారణం ఏంటంటే ఇదిగో నేను చేసినటువంటి పాపముల కొరకు, నేను చేసినటువంటి పాపముల కొరకు ఆయన యొక్క ఎముకలు స్థానం తప్పిన ప్రియ దేవుని బిడ్డలారా, నేను చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి ఆయన మన తల ద్వారా చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన తల్ల ముళ్ళ కిరీటం పెట్టాడు. ప్రియారా, మనం చేసినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి పాపానికి యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో ప్రియ దేవుని బిడ్డలారా 5472 గాయాలైనవి అంట. హిట్టర్స్ అంటారు వాళ్ళని. 12 మంది యేసుక్రీస్తు వారిని శిలువ మీద యెరూషలేము నుంచి గొల్గొతా వరకు కొడతా ఉంటే వారి దగ్గర బలమైనటువంటి కొరడాలు ఉన్నాయి. ఒక్కొక్క కొరడాకి 12 లింకులు ఉన్నాయి. 12 లింకులకి ఒక షాకు లాంటి వంకెలాగా ఉంటాయి. ఒక్కసారిగా కొరడా పట్టుకొని పేల్వని కొడితే శరీరం లోపలికి వెళ్ళిపోతాయి. ఇట్లా లాగినప్పుడు ఆ శరీరం నుంచి ఒక్కొక్క కండ పీక్కొని వస్తా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ కొరడతో కొట్టినప్పుడు కండలు లాస్ట్కి ఎముకలు మాత్రమే మిగిలిపోయి, కొంతమంది మొక్కని గండి చూమేశారు. ప్రియ దేవుని బిడ్డరా, అసభ్యకరంగా మాట్లాడినారు. బట్ కారణం ఏంటో చెప్పనా, కేవలం మనం చేసినటువంటి పాపము. దేవుడు పెట్టేటువంటి ప్రతి శ్రమ అనుభవించవలసిన బాధ్యత ఎవరిదంట? మందే. శ్రమను అనుభవించాలి, కష్టాన్ని అనుభవించాలి. కారణం ఏంటంటే నీ కోసం యేసుక్రీస్తు వారు ఎంత శ్రమ పడ్డాడు, నీ కోసం ఆయన పడినటువంటి శ్రమ అంతెంత కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత శ్రమ అంటే ఆయనకున్నటువంటి ప్రాణాన్ని, ఆయనకున్నటువంటి రక్తాన్ని చివరి బొట్టు వరకు కూడా మన కోసం కార్చినటువంటి గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చివరి రక్తం బట్టు వరకు కూడా ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే కొరింథీ రాసిన ఆ మొదటి పత్రిక 15వ అధ్యాయము బైబిల్ని చదువుదాం. మరి 1-4 చదువుదాం. కొరింథీ రాసిన మొదటి, ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారయుందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించుతని, అదేమనగా లేఖనము ప్రకారము యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేచెను. చప్పకొట్టి దేవుని మహిమపరుద్దాం. లేఖనముల ప్రకారం ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో ఎవరో యాక్సిడెంట్ గా చెప్పినటువంటి విషయం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ యొక్క శాస్త్రంలో రాసినటువంటిది కాదు. లేఖన ప్రకారము తండ్రి ఏమి చెప్పాడో అదే కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1-4 అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా తేటగా మనకి తెలియజేస్తున్నటువంటి మాట. లేఖనం ప్రకారం ఆయన చనిపోయాడు, లేఖనం ప్రకారం ఆయన మరలా తిరిగి లేస్తాడు. ఇది సత్యము. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక శిలువలో యేసు ప్రభువారు చనిపోయిన తరువాత, ఆయన ప్రాణం విడిచిన తర్వాత ఒక గుడ్డి సైనికుడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభువారు చనిపోయినటువంటి శిలువ మౌనం మీద ఉన్నప్పుడు ఆడు గుర్ర మీద పరిగెత్తుకుంటూ వచ్చి యేసుక్రీస్తు యొక్క పక్కలో బల్లెంతో పొడిస్తే ఈ పక్కలో నుంచి బయటికి బల్లెం వచ్చింది. అంటే ఆ శిలువ మీద వేసి ఆ గుంతలో దించి ఆయన అటు ఇటు అతలాకుతలు చేస్తున్నప్పుడు ఎముకలు స్థానం తప్పిని ఆ 2 పక్కటెముకల మధ్యలో నుంచి వెళ్ళిపోతూ లోపల ఉన్న చిన్న మాంసపు ముక్క, ఆయన శరీరమైనటువంటి నీరు, రక్తపు బిందు, ఆ బాణము అంటే బరిసెలా ఉంటుంది, అంటే బాణంలాగా ఉంటుంది, చాకులాగా ఉంటుంది. దాని చివరి భాగం ఉన్నటువంటి ఆ చిన్న నీరు రక్త బొట్టుపోయి ఆ గుడ్డి సైనికుడి కంటిలో పడి వాడి నేత్రం తెరవబడింది.
దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా కదా, ఇదిగో నేను చనిపోతూ కూడా నాకు గుడ్డి సనిగున్నటువంటి యేసయ్యను ఆయన పరిచిన కారణం చేత నా నేత్రాన్ని ప్రభు దర్శనం చెప్పి ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడంట. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది భయంకరమంటే ఈ యొక్క సిలువను గురించినటువంటి విషయాన్ని మనం గమనించినట్టే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రతి క్షణము యేసుక్రీస్తు యొక్క సిలువని కళ్ళ ముందు కనబడాలి. పాపం చేసే వ్యక్తులు ప్రియ దేవుని బిడ్డలారా, పాపానికి పరిగెత్తుతూ ఉంటే సిలువని కనపడాలి. దొంగతనం వెళ్ళే వారికి సిలువ కనపడాలి. వ్యభిచారం చేసే వాళ్ళకి సిలువ కనపడాలి. అందుకే వ్యభిచారం చేస్తున్నటువంటి ఆ సమర స్త్రీ అంది కదా, అయ్యో ఈయన మెస్సియా, నా జీవితాన్ని బాగు చేసిన వాడు, నా యొక్క జీవితాన్ని బట్టబయలు చేసిన వాడు, ఈయన మెస్సియా, ఈయనే నా రాజు, ఆయనే నా ప్రభు, ఆయనే నా తండ్రి అని చెప్పి ప్రియ దేవుని బిడ్డరా గుండెలు బాదుకొని ఊరికి వెళ్ళి ఊర్లో ఉన్న మత్తులు తీసుకొని వచ్చి ప్రభు గురించినటువంటి సువార్త ప్రకటన చేసింది. ఈరోజు ఎంతమంది దేవుని సువార్త ప్రకటన చేస్తున్నారు? అధ్యాయము 13-14 చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము మానవుల యొక్క పాపాన్ని తీసివేయలేకపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మునులు వచ్చారు, కవులు వచ్చారు, కవిస్తులు వచ్చారు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు వచ్చారు, గొప్ప గొప్ప మేధావులు వచ్చారు, అనేక మంది ప్రపంచమైనటువంటి మేధావులందరూ కూడా వచ్చారు. కానీ ఈ పాపాన్ని తీసివేయటం ఎవరికి సాధ్యపడలేదు. కానీ పాపాన్ని తీసివేయటానికి సామర్థ్యమైనటువంటి వాడు దేవుడే కాబట్టి, యేసు ప్రభువే కాబట్టి ఆయన ఈ లోకానికి మనిషి కుమారుడుగా రావటానికి ఓ కన్యని మరియను ఎంచుకొని ఆమె గర్భం ఎంచుకొని ఆ గర్భంలో జన్మించి 33 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించి 3.5 సంవత్సరంలో ఆయన యొక్క సువార్త పరిశీలన ఆయన చేసి ఈ 3.5 సంవత్సరాలు రాసినటువంటి 66 గ్రంథాల యొక్క చరిత్ర 2024 సంవత్సరాల నుంచి కూడా ఎవరికి అంతుపట్టలేని విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు రాయించాడు. కోడికలు ఎందుకు యేసు క్రీస్తు వారు మరణించవలసిందని వచ్చిందంటే ప్రియ దేవుడు మన దోషములు, మన పాపములు, మన అవిధేయతను బట్టి యేసు క్రీస్తు వారు శిలువలో మనందరం వేసాం. శిలువలో వేసేది మనమే, మరలా ఏడ్చేది మనమే, మరలా పశ్చాత్తాపడేది మనమే. మరలా దేనికి దానికే చేస్తే కుదరదు ప్రియ దేవుని బిడ్డ. నీ పశ్చాత్తాపం, నీ పాప జీవితంలో ఏ రోజైతే శిలువమానులో యేసుక్రీస్తు వారు నీ కొరకు కలువ శిలువ రక్తం కాచాయని ఏ వాక్యం ద్వారా రక్షించబడ్డావో, ఏ వాక్యం నిన్ను పశ్చాత్తాపం తీసుకొచ్చిందో ఆ వాక్యాన్ని చేత పట్టుకొని ఆకాశంలో ప్రియ దేవుని బిడ్డ భూలోకంలో ఆకాశం వెలిగేట జ్యోతుల వలె మన విశ్వాసాన్ని, మన ప్రేమను, మన యొక్క త్యాగాన్ని, మన రక్షణని చేత పట్టుకొని ఎలా ఉండాలంటే జ్యోతులాగా ఉండాలి, కోతులాగా కాదు. ఎలా ఉండాలంట? జ్యోతులాగా ఉండాలి. నీ విశ్వాసములు ఎవరికి నిన్ను ఏలెత్తి చూపించడానికి లేదు. నీ ప్రార్థన జీవితం నిన్ను ఏలెత్తి చూపించడానికి లేదు. నీ శాప జీవితాన్ని నిన్ను ఏలెత్తి చూపించడానికి వీలు లేదు. నీ విశ్వాసిగా ఉన్నావా? నీ విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉండు. మనం సేవకులుగా ఉన్నామా? సేవ విషయంలో నమ్మకంగా ఉండు. విశ్వాసిగా పెద్దలుగా ఉన్నావా? పెద్దల విషయంలో నమ్మకంగా ఉండు. ఎందుకో తెలిసిన యేసుక్రీస్తు వారిని శిలువ వేసిన వారిలో మనం కూడా ఉన్నావా లేదా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓ పాస్టర్ గారు వాక్యం చెప్తానంట, యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడు అని ఏడుతుంటే, ఎందుకు ఏడ్చేది? నువ్వే యేసుని అప్పచెప్పింది నాకు. నువ్వు ఒకడు ఎవరంట? నిజమే, నేనే. నా యొక్క అతిక్రమణ బట్టి ఆయన అంత దోషము భరించవలసి వచ్చింది. కాబట్టి మరలా ఆయన మనం సిలువగా వెయ్యొద్దు. పశ్చాత్తాపడుతూ ఈ శిలువదైన కోడికలు ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా రక్షించబడకపోతే, ఇంకా 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 అనేటువంటి మాట మన జీవితంలో ఫుల్ స్టాప్ పెట్టండి. ఇంకా నేను క్రీస్తు కొరకు ఏం చేయాలి? క్రీస్తు కొరకు నేనేం చేయాలి? పాస్టర్ గారు నేను బాప్తిసం పొందానయ్యా, ఇంకా మా బంధువులు రక్షించబడతారంటాయని చెప్పి దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి కమ్యూనికేషన్ కలిగి ప్రియ దేవుని బిడ్డల ఇంకా రక్షించబడకపోతే డోర్ టు డోర్ ఎవరి వరకు చేయాలి చెప్పండి? విశ్వాసం చేయాలి. పాస్టర్లే చూసుకుంటారని మెరగలిపోతే ఎట్టా? పాస్టర్లే చూసుకుంటే పొగకపోతే ఎట్టా? కానీ సువార్త అనేటువంటిది అందరి బాధ్యత. చాలా మంది అనుకుంటారు కదా సువార్త అంటే బైబిల్ తీసుకొని పాస్టర్ గారు 10 మందికి పోయి వాక్యం చెప్తే సువార్త అంటారు. కాదు. మిరపకాయలు కోసేకాడు సువార్త చెప్పొచ్చు, ట్రైన్లో సువార్త చెప్పొచ్చు, కరపత్రాల ద్వారా సువార్త చెప్పొచ్చు. నీ పక్కన కూర్చున్న వ్యక్తి ట్రైన్లో ప్రయాణం చేస్తావు, బస్సులో ప్రయాణం చేస్తావు, పక్కన మనిషిని నీ పలకరించుకొని బ్రదర్ మీరు ఏ ఊరు అని చెప్పి యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం మార్చాలి. రక్షణ భాగ్యం ప్రభు దయచేసిన గాక. ఈ సిలువలో ప్రభు అనేటువంటి ఆ ప్రయాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ గుండె ఆగిపోకుండా
దేవుడు వచ్చేంత వరకు. విశ్వాసం అంటే ఏదో నామకత్వమే కాదు. ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రక్షణ పొందినంత వరకు, ప్రభు పిలిచేంత వరకు కూడా మనము స్థిరంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శిష్యుడిగా 100% మన కొరకు శ్రమ పడ్డాడు, చనిపోయాడు, మానవుడిగా చనిపోయినాడు. 3వ రోజు తిరిగి లేచేది దేవుడు, సజీవుడుగా ఆయన లేచాడు. మన కొరకు ఆయన రాబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంకా రక్షించబడకపోతే, ఇంకా మారు మనసు లేకపోతే ఇదే మిక్కిన అనుకూలమైన సమయం. రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి చోట కదా, కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని పౌలు గారు స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి ఆయనలో ఉన్న వారికి ఏ శిక్ష లేదు. ఆయన లేకపోతే నీకు శిక్ష ఉంది, ఆయన లేకపోతే నీకు మరణం ఉంది, ఆయన లేకపోతే నువ్వు అగ్నిగుండం రెడీగా ఉంది. కాబట్టి మరణాన్ని తప్పించుడే యెహోవా వశమని భక్తుడిని దావీదు తెలియజేశాడు. కాబట్టి మరణాన్ని తప్పించబడదాం, మహిమ కలిగినటువంటి మార్గంలో వెళదాం. అట్టి కృప దేవుడు మనకి, మన కుటుంబాలకి నిత్యం అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమెను తలవంచండి, చిన్నమాట ప్రార్థన చేసి దైవసేవకులు సమయిస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో నాయనా మా తండ్రి, ఈ పరిసర ప్రాంతంలో ప్రభా, భూమాయపాలెం సంఘం వారు, నేను జడవరిపాలెం సంఘం వారు, చింతేశ్వర సంఘం వారు, మా ప్రభా రేపు ఉదయకాల సమయంలోనైనా కుటుంబ సమేతముగా నైనా పిల్లలతో సహా ప్రభా, ఇదిగో రేపు పగలు 10 గంటల నుంచి నైనా 3 గంటల వరకు రమారమి మీరు సిలువలో ప్రాణం విడిచేంత వరకు మీ సన్నిధానంలో స్తుతించడానికి మా ప్రభా 7 మాటల ధ్యాన కొడికల ప్రభా, ఏ మాట ఎవరికి ఇస్తున్నావో పరిశుద్ధాత్మ దేవా వారికి అమూల్యమైనటువంటి వాక్కులను ఇచ్చి మా ప్రభా మేము బిడ్డలు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. దీనుడు అల్పుడు ప్రభా, నన్ను కూడా ఈ రాత్రి మీరు వాడుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన 10 బిడ్డలు దీవించండి, బలపరచండి. అయినా అనేక హృదయాలు పశ్చాత్తాప దాయిచ్చమని ప్రార్థన చేస్తున్నాం. నీ రాకడ కొరకు అయినా అనేక మంది బిడ్డలు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నా. స్థానికంగా నిలిచి పరిసర చేస్తున్న సేవకులైనా గొప్ప దైవసేవకులు సీనియర్ పాస్టర్ గారు సురేశ్రాయ్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అమ్మగారికి ఉన్న బలహీనత తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. పరిపూర్ణ ఆరోగ్యం దోషాలు కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన మా తండ్రి కుమార్తెలను బట్టి నాయన, ఓ కుమారుని బట్టి, కోళ్ళను బట్టి, మనల్ని బట్టి మీ సేవలో ప్రార్థన చేస్తున్నా. వచ్చిన దైవసేవకులందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీ బిడ్డలు ఒక్కొక్కరు నీ పరిశీలన పాపంపులు పొందారు, వారిని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.